ఒక వైద్యం మింగేటప్పుడు ఒక జ్వరం వచ్చింది. ఒక వైద్యం మింగాల. మింగినీదు బలవంతం చేసి మింగితే అది క్రమేణా ఏం చెప్తుంది, వ్యాధి నయం చేసి నిన్ను ఆరోగ్యవంతంగా మార్చేస్తుంది. మింగేతోడు ఎట్లుంది అది? మింగేతోడు బేజారే. ఒక కషాయం తాగాల, ఒక యాప కషాయం తాగాల. తాగేతోడు ఎట్లుంటుంది అంటే సేదుగా ఉంటుంది. నిదానం పాటు ఆనందాన్ని ఇస్తుంది. మరి అదే చూడే ఇహసుఖం. అదే ఇహసుఖం ఎట్లుంటుందంటే తినేతోడు ఆనందం, యుగంలో అనుభవించేతోడు నిదానం పాటు. ఈ సేద ఎట్లా మింగేతోడు ఇబ్బంది పెట్టి మళ్ళీ సుఖ పెట్టిందో అట్లా నిదానం పాటు సేద ఏర్పడుతుంది. వ్యతిరేకాలు ఏర్పడతాయి, అనేక కష్టాలు వస్తాయి. ఇవన్నీ యుగంలో ఉండే ధర్మాలు ఇవన్నీ. కాబట్టి ఏదైనా కూడా మనము అయిన తర్వాత ఆనందించే పని చేయి. ఏ పని చేస్తావో ఇంక ఏది తింటావో ఇంక వినేది ఉండకూడదు, అట్లా దాన్ని విను అంటాడు. ఏది అనుభవిస్తావో ఇంక అనుభవించేది ఉండకూడదు, అట్లా దాన్ని అనుభవించు అంటాడు. ఏది అంటావో ఇంక అనేది ఉండకూడదు, అట్లా దాన్ని అను. ఏదంటే నీకు ఇంక అనేది ఉండకూడదు, అట్లా దాన్ని అను అంట. ఏ ఆటకు నడుపుతావో ఇంక నడిచేది ఉండదు, అట్లా స్థలానికి నడి అని వాళ్ళ పెద్దలు నిర్ణయాలు ఇవన్నీ. కాబట్టి మనం అట్లా ఆ మార్గం అని నడుపుతా ఉండాలి, ఆలోచనలో నడుపుతా ఉండాలి. ఏమన్నా భాష్యంలో ప్రపంచంలో ఉన్న చూడి పైన 32 పండ్లు, కింద 32 పండ్లు, మధ్యలో నాలిక ఎట్లుంది చూడి. మెదుకోకని వస్తాడు దవలకి ఎగేస్తుంది, నిత్య నిరంతరం చూడు. మాట రుచి చూస్తుంది, మాట మాట్లాడుతుంది, దానికి సిక్కుదు. శత్రులు 32 మంది రాక్షసుల మధ్యలో ఈ నాలుగు ఉంది. ఎప్పుడే కానీ పడదు, దాని కింద పడదు. అకస్మాత్తుగా పొన్నా ఎవరికి చెప్పుకోరు. ఎలా అకస్మాత్తు నేల కొరుకొని చెప్పుకుంటావా? ఎట్లయితుంది? ఎలా చెప్పుకోకుంది ఎలా? పొల్లు నీదే, నేలకి నీదే, నీకు చెప్పుకుంటావు. అంతే అదే 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 ఇప్పుడు అదే ఏ రోజులు కొరికింటే నన్ను కొరికి అని చెప్పుకుంటావు, గలాట్ పెట్టుకుంటావు, ఫిర్యాదు చేస్తావు, అన్నీ ఉంటాయి. నిజమే. తన నేలకి తన పొంటి కింద ఉన్నాడు, ఎవరు చెప్పుకుంటావు? అబ్బా అనుకుంటావు. అంతే అంతే. నీలో నువ్వు అయ్యో ఎక్కడ పొరపాటు అనుకుంటావు. అంతేగాని ఏమిటి గట్లా అనుకోనేది అంటే పొల్లు నాదే, నాలిక నాదే, నేనే చెప్తాను. అది ఎవరు చెప్పేయలేదు. అట్లా నాదే అన్నాడు నువ్వు వేరేనే కదా. నాదే నా నాలిక అన్నాడు నువ్వు వేరే, నాలిక వేరేనట్లే కదా. వేరైనట్లే. నా సొక్క, నా టవాలు, నా బైకు, నా కాలు, నా కన్ను, నా చెవు, నా ముక్క నాదే, అన్నీ నాదంటుండవు. బయట వస్తువులు నాదంటుండవు, శరీరం నాదంటుండవు, నాదంటుండవు. నాది అన్నప్పుడు నువ్వు వేరే ఉన్నట్లే కదా. వేరే అయిపోయినట్లే. నువ్వు వేరేనే, ఖచ్చితంగా ఎప్పుడున్నా వేరేనే. దీంట్లో ఎలాంటి సంశయాలు లేవు, ఖచ్చితంగా నువ్వు వేరేనే. నా చెవు, నా కన్ను నొప్పుతుండప్ప అన్నప్పుడు నువ్వు వేరే, కన్ను వేరే. చూడు నాది అన్నప్పుడు నేను అంటే నువ్వు సపరేటు, ఈ శరీరం నువ్వు కాదు. నేను అన్నవాడు నాది అన్నాడు నువ్వు వేరే అయిపోతావు. నేను అన్నవాడు నువ్వే. నేనేరా చూడగా నీవేరా, నీలోన నీవు చూడురా భేదము లేదురా. నీలో నీవు చూడు, భేదము లేదు. అదే నేనే, చూడగా నీవు చూడు, నేనే చూడంగా నీవు. నీలో ఏముందో అది నాలో ఉంది, నాలో ఏముందో అది నీలో ఉంది. కాబట్టి దీంట్లో తేడా లేదు. భాష్యాలు తేడా ఉండొచ్చు, శరీరాలు తేడా ఉండొచ్చు, మాట తీరు తేడా ఉండొచ్చు, సంస్కారాలు తేడా ఉండొచ్చు. కానీ ఆత్మ నీలో ఏముందో నాలో ఏముందో అది నీలో అదే. నీ ఏ వాయువు అయితే నువ్వు నీ ముక్కలో నడుపుతా ఉందో అదే వాయువు నా ముక్కలో నడుపుతాను. నీకు సపరేట్ వాయువు లేదు, నాకేం సపరేట్ వాయువు లేదు. సర్వానికి ఒక్కటే. ఆ పంచభూతములు 5 భూతములు సర్వానికి ఒక్కటే తప్ప పంచభూతాలు ఒక జీవాత్మకు ఒకటి, ఒక మతానికి ఒకటి, ఒక కులానికి ఒకటి, ఇవన్నీ లేవు. కాబట్టి ఒక్కడే భగవంతుడు, ఒక్కడే. ఎవరిగా ఈ సృష్టి నిర్మింపబడిందో వానతో నడుస్తూ ఉంది, వానతో లయింపబడుతుంది. మళ్ళా ఆయన ద్వారానే ఇది నిర్మించింది, ఆయన ద్వారానే నడుస్తూ ఉంది, ఆయన ద్వారానే లయమైంది. అంతా ఆయనే. ఇంకా సృజించినవాడు ఆయనే, దాన్ని నడిపేవాడు ఆయనే, దాన్ని లయం చేసేవాడు ఆయన. మరి నీది ఏడుందడా, అది నాది ఏడుదు అనుకుంటావు.
ఒకటి బాగా ఆలోచన చేస్తే ఉమ్, ఒక ఏడాది లోపల ఉండే ఫోటో తీసుకోవద్దు. ఉమ్, చిన్నపిల్లల్ని ఉమ్, 3 ఏళ్ళు ఫోటో తీసుకో, ఉమ్, 5 ఏళ్ళు తీసుకో, ఉమ్, 10 ఏళ్ళ పిల్లలు తీసుకో, 20 ఏళ్ళు తీసుకో, 30 ఏళ్ళు తీసుకో, 50 ఏళ్ళు తీసుకో, 60, 70, 80 ఏళ్ళు ఒకటి తీసుకో. ఉమ్. అన్నీ ఒకటి సమానంగా ఉండే ఫోటోలు అవి. ఉండు నువ్వే కదా దాంట్లో ఉండేది. నేనే మరి ఎందుకు మారా? అరే వయసు అది పెరిగే అది కొద్దీ- అటు మారే వస్తువులో మారని వాడే దేవుడు. అబ్బా. ఇది మారుతుంది అన్నమాట. ఉమ్, దేహం మారుతుంది, ఉమ్, మారని వాడే దేవుడు. ఉమ్, మారని వాడిని అనుకో, మారిదాన్ని పట్టుకోవద్దు. ఉమ్, చూడి ఏడాది లోపల పిల్లోడిని సూరు ముచ్చటగా ఉండే, ఉమ్, 3 ఏళ్ళ లోపల సూరు ముచ్చటగా ఉండే. ఉమ్, అదే క్రమేణి 10 ఏళ్ళ పిల్లోడు అయితే నువ్వు ఈ పిల్లోడు ఆ పిల్లాడే నాకు అలా ఎట్లా ఏమని సంశయం వస్తుంది. అవు. 20 ఏళ్ళకి మళ్ళీ ఎట్లా మారుతుంది దేహం, దారిద్ర్యము. ఉమ్, 30 ఏళ్ళకి ఎట్లుంటుంది, ఉమ్, 60 ఏళ్ళకి ఎట్లుంటుంది, 80, 90 ఏళ్ళు వయసుకి ఎట్లుంటుంది. ఉమ్, అదంతా మారుతుంటుంది. అవును. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోటోలు కొట్టుకుంటారా? ఉమ్, ఇది ఏ చిన్నప్పుడు ముసలితనంలో ఈ దేశ ధర్మం ఎట్లుందో అది నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది మార్చేవాడు ఎవడు? ఈ మార్చేవాడు ఉన్నాడు ఎవడు? మారని వస్తువు మారుతుంది. ఇది మార్చేది, ఇది శరీరం మారుతుంది. ఉమ్, మారని వాడు దీన్ని మారుతున్నాడు. ఒకడు మారని వాడు ఉన్నాడు. ఉమ్, మారని వాణి కనుకో, మారేదాన్ని పట్టుకోవద్దు. ఇది ఎప్పుడు మారుతుంది. పోయేదాన్ని ఎందుకు పట్టుకుంటాం? పోనది ఒకటి ఉంది, శాశ్వతంలో ఒకటి ఉంది. ఉన్నదాన్ని పట్టుకో, లేని దాన్ని ఎప్పుడు పట్టుకోవద్దు. యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. అయితే దృశ్యం ఎప్పుడో నశ్యమే. ఉమ్, ఎవడున్నా దృశ్యము అది నశించిపోయేదే. కానీ నశించేదాన్ని ఎందుకు నువ్వు నమ్ముతావు? నశించుకోకుండా శాశ్వతంగా కానరానిది ఒకటి ఉంది. ఉమ్, ఉంది అది కానరానిది. కానరాని దాన్ని కనుక్కో. అది అవాంగ మానస గోచుడు అంటే అది మాటకు అందదు, మనసుకి దిక్కుదు. ఉమ్, దాన్ని ఎట్లుంటే తనలో తాను ఉండిపోవాలంటే విశ్వాసానికి దొరుకుతుంది. అవును. మాటకి మనసుకి దొరకదు. అది ఉమ్, తీవ్రమైన విశ్వాసం నీలో పుట్టిందనుకో, ఉమ్, భక్తి రసం నీలో ఇప్పుడు వట్టినాల్లోకి విత్తనాలు చెల్లితే ఉమ్, అవి మొలకలు ఎత్తుతాయా? దాని మీద అంటే నీళ్ళు చల్లాలి. నీళ్ళు చల్లాలి. నీళ్ళు చల్లితే ఎట్లయితే మొలకలు అంకరం బయటకు వస్తుందో అట్లా మనం ఒట్టిగా లోపల దేవుడు ఉన్నాడంటే కాదు. కాదు. భక్తి అనే రసము అంటే భక్తి అనే నెమ్ము కొట్టాలి, ఉమ్, విశ్వాసం అనే నెమ్ము కొట్టాలి. ఉమ్, నీళ్ళు చల్లితే మట్టి లేక ఎట్లయితే గడ్డి గాదం మొలిసి వచ్చినో ఉమ్, అట్లా నీలో జ్ఞానం అనే వాళ్ళకి ఎత్తాలంటే నీలో భక్తి అనే నెమ్ము ఉండాలా, భక్తి అనే సారం రసం ఉండాలా. భక్తి రసం ఉంటే అది ఖచ్చితంగా నీళ్ళు జ్ఞానం అనే వాళ్ళకి మొలకెత్తుతుంది. ఉమ్, కాబట్టి భక్తి దానికి భక్తి లేని జన్మమెందుకు? ఏంటికి జన్మం వచ్చేది? భక్తి లేని జన్మము. భక్తి లేని జన్మమెందుకు? ఈ భూమి మీద ఎందుకు పుడుతుంది? భక్తి ఉండాలి. భక్తి ఊరికే రాదు. రాదు. ఎట్లొస్తుంది? ఎప్పటికే రాదు. నీ తీవ్రమైన ప్రయత్నం ఉండాలి. పూర్వజన్మ సంస్కారం ఉంటే నువ్వు ఆ దావులో లేకుండా దావు గడిపిస్తుంది. సంస్కారం లేకపోతే ఎట్లా అంటే ప్రయత్నం ఉండాలి తీవ్రంగా. అది నేను దానికి కావాలని నువ్వు అది ఆ సంస్కారాన్ని పెంచుకోవాలి. ఎట్లా అంటే అనుభవం ఉంటుంది. అనుభవం ఉండే దేవుడు బాగా ఒక ఇంటికి కొత్త ముందు 5-6 మంది క్వాలి వచ్చింది. ఆయనకి ఆ సంసారంలో అనుభవం అని తెలుసు. కొత్తగా ఆయన పెళ్ళి వచ్చింది క్వాలి. ఈమెకి ఆ ఇంటి లావాదేవీలు అని ఆయనకి ఏం తెలుస్తాయి? ఎట్లా తెలుస్తాయి? మనం చెప్పాలి, చెప్పి అనుభవం తీసుకోవాలి. ఆమె మాత్రం ఈమెకి అనుభవం వచ్చాడు. వచ్చినాడు ఆమె మాత్రం నాకు కావాలంటే అవుతుండే. అది అనుభవం అంటారు. అనుభూతి అంటే నీలో దాన్ని అనుభవం తెచ్చుకోవడమే భక్తి. అది తెచ్చుకోవాలా. దానికోసమే కాలము చూడి మన చేతుల్లో లేదు. మనము కాలానికి బద్దలైనాము. భగవంతుడు కాలాతీతుడు, కాలానికి అతీతమైనడు. ఆయన కాలాన్ని లెక్కించుతూ ఉంటాడు. ఆయన మనము కాలానికి బద్దలైపోతాము, కాలంలో కలిసిపోతాం. మన కాలం చెల్లిందనుకో శరీరం విడాల్సింది. ఆయనకి కాలాలు ఎన్ని చెల్లినా ఆయన కాలాతీతుడు. ఈ నడిచేదానికి నడిపించేవాడు ఆయన.
అవునవును. నడిచేగా నడిపించేవాడు ఆయన ఆయనకి కాలం అయిపోదు, మనకి కాలం అయిపోతుంది. ఉమ్. మన పిల్లతావుడు ఎట్లుంది, సంవత్సరం లోపల పూట ఎట్లుంది, 90 ఏళ్ళ పూట ఎట్లుంది చూడు, మారుతా ఇదంతా ఉంటుంది. కాలం కదా, ఉమ్. ఇదంతా మార్పులు వచ్చింది కదా. అవును. ఈ మారని వాడు దేవుడు కదా, ఉమ్. కాబట్టి ఆయన కాలాతీతుడు. ఉమ్. అని కాలం ఆయన ఏం చేయదు, మనకి కాలం కట్టబడి మన కాలము మనల్ని బంధించుతుంది. కాలు మొక్కదినం మింగుతుంది, కాలుడు అంటాడు, కాలుడు ఒక్కడు ఒక్కదినం మింగుతాడు. ఎప్పుడు మింగుతాడో ఎవరు, ఇంత వయసు కావాలి అప్పటి నుంచి మింగుతుంది. దాని ఖాయం లేని యుగం ఇది కలియుగము. దీంట్లో చిన్నతనం నుంచి 90 లోపల ఎవడన్నా పోవచ్చు.